హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్. ఈరోజు హ్యాపీ సండే అందరికీ. మేము ఈరోజు పార్క్కి వెళ్ళామండి పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు, నేనైతే కొంచెం లైట్గా వర్కౌట్స్ అయితే చేశాను. ఎందుకనంటే ఎక్సర్సైజ్ చేసే అంత ఓపిక లేని వాళ్ళు కంపల్సరీగా ఒక స్కిప్పింగ్ తీసుకొని మంచిగా స్కిప్పింగ్ రోప్ తోటి ఈ విధంగా వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్స్ స్టార్ట్ చేయడమే కాకుండా కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. కౌంట్ చేసుకుంటూ మరి చేయండి. ఈచ్ ఎక్సర్సైజ్ చేస్తే అంటే ఈచ్ స్కిప్పింగ్ చేసే విధానం కూడా 40 కౌంట్స్ చేస్తున్నట్టుగా ఉండండి. ఇలా చేస్తే కంపల్సరీగా ఈజీగా వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటుందనండి. మార్నింగ్ 1 అవర్ చేయండి, ఈవినింగ్ 1 అవర్ చేయండి, కంపల్సరీగా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇవి చేసేటప్పుడు ఒకే వేలో కాకుండా ఆల్టర్నేట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంకా బాగా రిజల్ట్ అనేది వస్తుంది అన్నట్టు. మనకి ఫుల్ ఆల్రౌండ్ బాడీ మూమెంట్ అనేది జరగడం వల్ల ఫ్యాట్ అనేది నెమ్మదిగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకనంటే మన వర్కౌట్స్ అయిపోయా, మా పిల్లలతో ఇక సరదాగా వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. వాళ్ళు ఆల్మోస్ట్ ఆడేసుకున్నారు. ఇక లాస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనే మూమెంట్లో ఈ విధంగా పార్క్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు వెంగళరావు పార్క్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గట్టిగా చెప్పాలి డైలాగ్ అన్నట్టు. మొత్తం గ్రీనరీ. చిన్న చెప్పురా, గట్టిగా చెప్పు, డైలాగ్ చెప్పు పుష్ప. సో ఈ విధంగా అయితే బాగుందండి. చాలా బాగా డిజైన్ చేశారు ప్రతిదీ కూడా. సో అంత వీడియో సరిగ్గా చెప్పు. ఫస్ట్ చిన్న, ఆ తర్వాత పిల్లలతో టైం విత్ యాక్షన్ చెప్తావు కదా. సరిపోవడం వల్ల ఈ విధంగా. సో అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే పుష్ప మూవీ వచ్చినప్పటి నుంచి పుష్ప 1, పుష్ప 2 వచ్చినప్పటి నుంచి మా పిల్లలు ఎప్పుడు పుష్ప అనుకుంటూనే ఉంటారు. అందులో డైలాగ్స్ మాత్రం చాలా బాగా చెప్తా ఉంటారు. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకనంటే వాళ్ళ డైలాగ్స్ ఈ ఏజ్లో అలా డైలాగ్స్ చెప్తున్నారంటే చాలా గ్రేట్. చదువులు అయితే గుర్తుండవు కానీ ఈ డైలాగ్స్ కానీ మూవీస్ కానీ బాగా గుర్తుంటాయి పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకైతే. నువ్వు చెప్పరా, దమ్ముంటే పట్టుకోవచ్చు. సరదాగా చెప్పరా, దమ్ముంటే పట్టుకోరా. ఇలాంటి కంపల్సరీగా బాగా నచ్చుద్ది. ఎనీవేస్ గట్టిగా చెప్పాలి. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.